అందరికి నమస్కారం. నేను మీ దయానంద్ ముదిరాజ్, వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము నేను పాన్గల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మేము ప్రధానంగా పాఠశాలకు ఎంటర్ అయిన సమయంలో హెచ్ఎం గారు కూడా ఈరోజు ఆడిటింగ్లో ఉన్నట్లు మా దృష్టికి రావడం జరిగింది. హెచ్ఎం గారు కూడా స్కూల్లో లేకపోతే ఇన్ఛార్జ్ జిహెచ్ఎం గారు కూడా ఈరోజు ఇన్ఛార్జ్ ఇస్తాను మా దృష్టికి వచ్చింది. స్కూల్లో విద్యార్థుల సమస్యలపైన కానీ పాఠశాలలో విద్యా వ్యవస్థ సమస్యలపైన కానీ మేము మాట్లాడాలనుకుంటున్నా అంటే కన్సల్టింగ్ ఇన్ఛార్జెస్ ఎంఈఓ కానీ డిఓ కానీ మా కలెక్టర్ గారి పర్మిషన్ కావాలని మా దృష్టికి తెలియజేస్తున్నారు. మన విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలో బడిగిన వర్గాల పిల్లలు ఈరోజు పాఠశాలలో చదువుతున్నారు. మన విద్యార్థుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ విద్యాభ్యాసం ఎలా ఉందని మాకు తెలుసుకునే బాధ్యత మాకు లేదా అనేది కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను పటిష్టంగా చేస్తున్నామని తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ కూడా రావడం లేదని మా దృష్టికి రావడం జరుగుతుంది. మరి ఈ తక్షణమే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ త్వరగా రిలీజ్ చేసినట్టు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ బీద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అలాగే ఇవి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మేము ముందుకు వస్తున్నాం. అంటే ఈరోజు మాకు అధికారుల ఆదేశాలు కావాలి, అధికారుల అనుమతులు కావాలని మాకు అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి ఇది ఎక్కడికి సంబంధిస్తాం? ఈరోజు నిరుపేదల పైన బడుగు వర్గాల విద్యార్థుల పైన మీ తల్లిదండ్రుల పక్షాన మేము పర్యవేక్షణ చేస్తున్నామంటే ఈరోజు అధికారులు మా పర్మిషన్ ఉంటేనే మీరు వెళ్ళాలి అనేది కూడా చాలా వరకు ఏమైచేరుగా మేము భావిస్తున్నాం. కనుక జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ యొక్క ఆదేశాలను విరమించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాలాంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఆర్గనైజ్ విద్యార్థులు కానీ ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి చాలా వరకు అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను మీరు కూడా ప్రభుత్వ